అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలడంతో 20 మందికి పైగా మెడికల్ మృతి చెందినట్టు తెలుస్తోంది. భోజన సమయం ఎక్కువ మంది పీజీ వైద్య విద్యార్థులున్నారు. ఈ ఘటనతో విమానాశ్రయ సమీపంలోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి. విమానంలో 12 మంది సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులున్నారు. 2 శిశువులు సహా 13 మంది చిన్నారులున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు పాలుపంచుకుంటున్నాయి. 90 మంది చొప్పున 3 బృందాలుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. విమానం కూలిన చోట 2 భవనాలకు భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇక్కడ విమాన ఘటన ఎంత దురదృష్టకరమో, ఇంకో విషయం ఏంటంటే విమానం డైరెక్ట్ గా బీజే మెడికల్ 2 హాస్టల్ భవనాలను కూడా ఢీకొట్టినట్టు కూడా తెలుస్తోంది. ఎంతమంది మృతి చెందారు ఈ ఘటనకు సంబంధించి మెడికల్? స్పందన, ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదం కుప్పకూలిన ఘటనలో విమానంలో 242 మంది ఉన్నారు. సో అది ఒక ప్రమాదంలో వారికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇప్పట్లో 100 మంది పైగా మృతి చెందాలని తెలుస్తుంది. అయితే ఈ విమానము ఒక్కసారిగా ఆ జనవాసాల పైన కుప్పకూలినట్టుగా తెలుస్తా ఉంది. విమానం కూలిన ఏరియాలో మేఘాని నగర్ లోని ఒక పీజీ మెడికల్ కాలేజీపై కూడా విమానం కూలినట్టుగా తెలుస్తా ఉంది. ఆ 2 భవనాలకు సంబంధించినటువంటి ఒక్కసారిగా ఈ 2 భవనాల పెద్ద భవనాల పైన విమానం కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో అక్కడ వందలాది మంది విద్యార్థులు, పీజీ మెడికల్ విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా మధ్యాహ్నం సమయం కాబట్టి భోజనం చేస్తా ఉన్నారు. ఈ భోజన సమయం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పైనుండి విమానం కుప్పకూలింది. ఈ కుప్పకూలిన ఘటనలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి భవనంలో భోజనం చేస్తున్నటువంటి వారిలో 23 మందికి పైగా విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారు వెంటనే ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవైపు కొత్తగా నూతనంగా ఇప్పుడిప్పుడే మెడికల్ దాంట్లోకి ఎంటర్ అయ్యి డాక్టర్లుగా అయ్యి భవిష్యత్తులో ఉన్నత డాక్టర్లుగా ఉన్నత స్థితికి ఎదగాలనుకున్నటువంటి యువ వైద్యుల మృతి పట్ల తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. 23 మంది యువ వైద్యులు ఈ యొక్క విమాన దుర్ఘటన ప్రమాదంలో విమానం ఏదైతే భవనాలపై పడిందో దాంట్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరొక 15 మందికి గాయపడ్డారు. వెంటనే తరలించినట్టుగా తెలుస్తోంది ఆసుపత్రికి. వీరే కాకుండా అక్కడ ఆ సంబంధించిన మెడికల్ కాలేజ్ కి నిత్యం వందలాది మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి చికిత్స కోసం వస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా భోజన సమయం కావడంతో అక్కడ ఉన్నటువంటి లంచ్ ఆ టైంలో అక్కడ లంచ్ చేస్తున్న సమయంలో విమానం కూలడంతో మరికొంతమంది కూడా గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. వారందరికి కూడా గాయాలు ఎవరైతే అయ్యారో తీవ్రంగా గాయపడ్డ వారు వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొంతమంది ఆ విమానం పడంతో మంటలు కూడా పెద్ద ఎత్తున చెలరేగాయి. 2 భవనాలకు కూడా ఈ పూర్తి స్థాయిలో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఆర్పేందుకు పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు వచ్చాయి. 15 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఆ ఫైర్ మొత్తంగా కూడా ప్రస్తుతానికి ఆ 2 భవనాలకు అంటుకున్నటువంటి మంటలను ఫైర్ ఇంజన్లు పూర్తిగా ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అదే సందర్భంలో అందులో గాయపడ్డ వారిని అంబులెన్స్ల ద్వారా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలిస్తా ఉన్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే తీవ్రంగా గాయపడ్డారు. సో వారిలో కొందరికి 15 మంది 23 మంది మృతి చెందగా 15 మందికి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో కొందరికి ఆ యొక్క దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందితో శ్వాస ఆడక పూర్తి స్థాయిలో మూర్ఛ పోయినట్టుగా తెలుస్తోంది. వారందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి ఆక్సిజన్ సంబంధించి ఏర్పాట్లు చేసి ఆక్సిజన్ పెట్టి వాటిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తా ఉంది. సో మరి కాసేపట్లోనే ఒక అరగంటలో దీనికి సంబంధించి ఈ బీజే మెడికల్ కాలేజీ పై ఏదైతే ఫ్లైట్ పడిందో ఆ పడిన దుర్ఘటనలో మొత్తంగా కూడా కాలేజీకి సంబంధించి ఎంతమంది విద్యార్థులు దీనికి సంబంధించి ఎఫెక్ట్ అయ్యారు, అదే సందర్భంలో విద్యార్థుల పాటు ఇంకా ఎవరైనా మృతి చెందారా, గాయాల పాలయ్యారా అనే దానిపైన ఒక అరగంటలో అధికారికంగా కాలేజ్ సంబంధించి కాలేజీ యాజమాన్యం అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మొత్తానికైతే ఈ విమాన ప్రమాదము ఒకవైపు జరిగితే ఆ విమాన ప్రమాదంలో 23 మంది యువ వైద్యులు మృతి చెందడము చాలా విషాదాన్ని నింపింది. సో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగినటువంటి దుర్ఘటన దేశవ్యాప్తంగా ఒక పెను విషాదాన్ని
నింపిందని చెప్పవచ్చు. సో మొత్తంగా ఇప్పటికీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఒకవైపు ఎవరైతే మొత్తంగా ప్రమాదంలో గాయపడ్డారో, తీవ్రంగా గాయపడ్డారో వారి అందరికీ కూడా అత్యవసర విభాగంలో చికిత్సను అందిస్తున్నారు. అక్కడ చాలా మందికి బ్లడ్ అవసరం ఉంది, రక్తం అవసరం ఉందని తెలుస్తోంది. వారందరికీ కూడా రక్త సహాయం చేయాలని చెప్పేసి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సీఎం భూపేంద్ర కూడా అధికారిక స్థానిక యువతను కోరారు. సో రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున యువత ఆసుపత్రులకు వచ్చి రక్తం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.